జంగిల్ క్లియరెన్స్ మొదలుపెట్టి దాదాపు 20 రోజులు కావస్తోంది. ఎంత మేర ఈ అమరావతి ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు ముందుకు సాగాయి? ఈరోజు ఎలా ఉంది అసలు అమరావతి చూడడానికి? ఇవాళ బాగుందండి. ఎక్కడికి పోయినా కూడా జంగిల్ క్లియరెన్స్ అంత అయిపోయి మోపులు క్లియర్ అయిపోద్ది. నెల ఆఖరికల్లా చాలా చక్కగా ప్లెయిన్గా ఇక నేల అంతా కనపడుతుంది. ఎన్నాళ్ళు అసలు చెట్లే, అందులో ఎన్ని పాములు చచ్చినాయో ఎన్ని ఉండయో. మన కొండశిలువ కూడా 16 అడుగులు కొండశిలువ ఉంది ఈసారి మొన్న. అట్టాగే అసలు పాములు అయితే లెక్కే ఉండవు. ఇలా ఎన్ని ఎటుపోయినాయో కానీ ఆ జంగిల్ క్లియరెన్స్ చేసేటప్పటికి ఇవాళ చూడటానికి కూడా పొలాలన్నీ అసలు బీళ్లే అడవిని తలపించేటట్టు ఉండయి. నిజంగా బాబు గారు ఉన్నప్పుడు ఎంత లేవండి. ఎప్పుడు అక్కడ వర్క్తో మిషన్లతో ఉండేవి. 24/7 వర్క్ జరుగుతూనే ఉండేది. ఆయన ఉన్నప్పుడు రేత్రి 1 గంటకి మేము దాని ఫంక్షన్లకి వెళ్ళి విజయవాడ నుంచి వస్తున్న ఈ అటు యాక్సెస్ రోడ్డు పక్కన కానీ అటు పైన కానీ పనులు జరుగుతూనే ఉండే ఏడో సాట. అలాంటిది అన్నీ పడకేసి పక్కన బారేసి మరి వాళ్ళ దోళ్ళని చిప్స్ మీద కూడా అంత ఎత్తున గడ్డి మొలిపిచ్చారు. అక్కడ అసలు చూస్తుంటేనే బాధ అనిపిస్తుంది. మీ సొమ్ము కాదు పాపం. కాంట్రాక్టర్లు ఎంత లాసిపోతారో మీరు అర్థం చేసుకోవాలి. కాంట్రాక్టర్లు ఎంత రాసిపోతా పైన ఇనప పైపులు ఎంత లావు అయిపోతే అయ్యి కోసుకొని పోతున్నారు దొంగలు. ఈ రకంగా దొంగల రాజ్యం చేశాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చి. దొంగలకి దోపిడీలకి కిరీటం పెట్టాడు ఆయన వచ్చి. ఇవాళ అట్టాగే ఉండారు రేపిస్టులు, దొంగలు, దోపిడీదారులు. ఎంతసేపటికి ఏం తిందామా, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు అనే లెక్కలో ఉండారు మీ మంత్రులు. మీరు గత 5 ఏళ్ళు అదే పని చేసి రాష్ట్రాన్ని గొల్ల చేసి వదిలిపెట్టారు. ఇప్పటికైనా మీరు వదిలిపోతే పేడ వదిలిపోద్దు అనుకుంటున్నాం మేము. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని చెప్పాలండి. ఐపీఎస్లు ఇద్దరు మీకు సిగ్గుందా లేదా? అసలు మీరు చదువుకున్న చదివేంటి? IAS IPS అంటే ఎంత ఇల్లు గల చదువు. ఇవాళ ఆ చదువు అందరికీ అబ్బుతుందా? ఎంత కష్టపడినా రాంది మీకు ఇవాళ అబ్బి ఎంతో మంచి స్థాయిలో ఉండి మీరు ఈ రకంగా దొంగలకి కొమ్ము కాసి, దోపిడీదారులకి లంచాలకి కొమ్ము కాసి మీరు చేసిన పనులకి ఆ చదువు అంటే కూడా మరి జనానికి కూడా విరక్తి పడుతుంది. మీకు సిగ్గుంటే ఏమాత్రం మీ అంతటా మీరుగా రాజీనామా చేసి ఆ కేసులో ఇన్వాల్వ్ అవ్వాలి వీళ్ళిద్దరూ. దానికి వచ్చి మీరు విచారణకి ముందు రండి. ఏమాత్రం IPS మీద మీకు ఇండియన్ పెనల్ కోడ్ మీద మంచి అభిప్రాయం ఉంటే రావాలి. మేము చదువుకుంది ఇది. మీరు తప్పు చేయకపోతే, తప్పు చేశారు కనుక మీరు కంటిన్యూ చేసి మీ విచారణకి మీరే ముందుకు వస్తే బాగుంటుందండి. వాళ్ళిద్దరిని చేదరపడుతుంది వాళ్ళని చూస్తుంటే. ఆడపిల్లలకి నేను సాధికారత, నా ఆడబిడ్డలే పెద్దపేట వేస్తాను, చిన్నపేట వేస్తా అని చెప్పి సచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఆడ చచ్చాడు ఎన్నాళ్ళు? ఆడ చచ్చావా ఈ 5 ఏళ్ళు? నీ పాడే గట్ట ఆడపిల్లల్ని తీసుకొచ్చి మీరు గెస్ట్ హౌస్లో పెట్టి వాళ్ళ అమ్మా నాన్నలను వాళ్ళని ఏడిపిస్తారా? నీ పక్క నుండే నీ వాడి సుఖం కోసం నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు అసలు కామ కళాకారులు అనాలి. వీళ్ళందరూ ఒక్కొక్క స్టోరీ. కాబట్టి వీళ్ళందరినీ అసలు నోరు మూసుకొని ఎమ్మటే విచారణకు సిద్ధం చేసి అసలు వీళ్ళకి విచారణ కూడా ఉండకూడదండి. ఇట్లా చేసిన వాళ్ళకి విచారణ కూడా ఉండకూడదు. 2-3 వాయిదాల్లోనే వీళ్ళకి తగిన శిక్ష అయ్యాలని మనస్ఫూర్తిగా మహిళల తరపునే మేము కోరుకుంటున్నాం. నిజంగా ఏ రకంగా చేశారంటే మేము ఆ మహిళగా మాకు భలే బాధ అనిపిస్తుందండి. నేను నుంచి ఆ టీవీలో కథనాలు చూస్తుంటే అసలు ఈ ఆడపిల్లలకి ఇంకా ఈయనకి 2 ఆడపిల్లలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఇదేనా నువ్వు చేసేది? ఇంక నీ పిల్లల సెక్యూరిటీ లోకల్ పిల్లలే లోకల్ మీద పడిపోతారా? వాళ్ళు ఇష్టమా? నీ పిల్లలకి మాత్రం లండన్లో ఉండ సెక్యూరిటీ ఆంధ్రప్రదేశ్ డబ్బులు పెట్టి సిగ్గు సేరం లేకుండా చేసిన ఈ గవర్నమెంటు అసలు పడిపోయింది. 11 సీట్లకు అంకితమైన మీకు ఇంకా సిగ్గు రాలేదు. మీ అందరు కాదు, నిన్ను కూడా జైల్లో తొందరగా నీ కూడా వాయిదాల పర్వంలో ముందు తీసుకొచ్చి నీ కేసులు కూడా CBI విచారణ చేసి నీ తమ్ముడిని, నిన్ను అవినాష్ రెడ్డి వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టాలండి. వాళ్ళకి విచారణ జరిపి తొందరగా శిక్ష వేయాలని కోరుకుంటున్నాం మేమైతే. అంటే ఆవిడ నిన్న ఒక ప్రముఖ ఛానల్లో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమైన వీడియోలు కూడా మనం చూసాం. అసలు ఈ IPS అధికారులే ప్రధాన పాత్ర పోషించారన్నట్టుగా తెలుస్తోంది. అసలు ఎలా చూడొచ్చు అంటారు మేడం? ఎటా చూడొచ్చు అంటే అండి, జగన్మోహన్ రెడ్డి హయాంలో వాళ్ళ నాన్నగారి హయాంలో కూడా వీళ్ళకి బాగా అలవాటు. IASలు IPSలు వీళ్ళందరూ కూడా నువ్వు ఎంపీగా ఉండి కోర్టు మెట్లు ఎక్కించిన పోయిన ఉంది నీది. వాళ్ళందరినీ కూడా నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు ఎంత చేసావు? కిడ్ ప్రోకో చేసావు. చేసి అవన్నీ వాళ్ళని కోర్టు మెట్లు ఎక్కించావు. ఇప్పుడు కూడా వాళ్ళు చదువుకి ఇల్లు లేకుండా ఇప్పుడు నీ దగ్గరకు వచ్చిన శ్రీలక్ష్మి నీ జైలు మేటు కాదా? నీ దగ్గర ఉండ CS మొన్నటిదాకా ఉండాడు జైలు మేట్లు కాదా? నీ దొంగల ముఠానంతా పక్కన పెట్టుకొని నువ్వు అలీబాబా 1 డజన్ దొంగలల్లే నువ్వు 40 దొంగలు అలీబాబా 40 దొంగలు ఈ 40 దొంగల్ని పక్కన పెట్టుకొని నువ్వు సాగిచ్చావు ఎన్నాళ్ళు నాశనం చేయడానికి రాష్ట్రాన్ని. కాబట్టి ఈ నీ ఫస్ట్ నుంచి వాళ్ళకి అలవాటేనండి. IPSలని IASలని దేనికైనా వాడుకుంటారు.
ఉంటారు వీళ్ళు. ఈయన కాదు అనాల్సింది, అంత చదువుకొని ఏం పెన్ను పక్కన పెట్టండి, మీకు వాయి వచ్చింది, అంత చదువుకున్నారు, ఇంకొక ఉద్యోగం వచ్చింది మీకు, ఏ ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోలేరు మీరు, అదే కావాలి మీకు. చేయమని బలవంతం చేసినప్పుడు చెడ్డ పనులు సహకరించి ఐఏఎస్లకు ఐపీఎస్లకు ఒక గుణపాఠం అయితే ఈసారి గట్టిగా చెప్పాలండి. కేంద్ర స్థాయిలో కూడా దీన్ని ఆలోచించి ఢిల్లీ స్థాయిలో కూడా అమ్మాయికి న్యాయం జరగాలి. ఇలా చేసిన ఐపీఎస్లకి కానీ ఐఏఎస్లు కూడా ఉంటారు సంతకాలు పెట్టేవాళ్ళు, వాళ్ళకి కానీ తగిన శిక్ష పడి ఇంకోసారి ఇలాంటి పనులు చేయకుండా ఉండేట్టు చూడాలనుకుంటున్నామండి. ఆడపిల్లని చూస్తే ప్రాణం ఉసూరు మాటదండి. ఎవరికైనా నీకు ఇద్దరు ఆడపిల్లలు లేరా? ఇప్పుడు చేసిన వాడికి ఆడపిల్లల తల్లులు చెల్లెళ్ళు లేరా? వాడికి వీళ్ళందరికీ లేరా? పిల్లలు లేరా? కాబట్టి మేము ఒకటే మహిళల తరపున కోరుకునే వీళ్ళకి మాత్రం సత్వరం ఈ ఐపీఎస్లకు ముందు శిక్ష పడాలి. సిగ్గు సేగరం లేకుండా సహకరించినందుకు చూడటానికి మేము ఐపీఎస్లు, మేము ఎస్పీలు అని చెప్పుకునే వీళ్ళు, మీరు ఎస్పీ ఏ రకంగా ఎస్పీ చేస్తున్నారు మీరు? కాబట్టి వీళ్ళకి శిక్ష పడాలి. ఆడపిల్లలు నిజంగా ప్రాణం ఉసూరు మాట ఉందండి చూస్తుంటే. ఇంకోటి అసలు మీరు సహకరించి చేసేది, ఇంకా మీరు ఆడపిల్లల్ని ఏం కాపాడుతారు? ఊళ్ళో వాళ్ళని అసలు మీరే దొంగలు కాపలాగా వస్తుంటే దొంగలకి అందరికీ మీరే రెడీగా తాళాలు ఇస్తున్నారు దొంగల చేతికి. ఇంకా మీరు లోకల్ ఆడపిల్లల్ని ఏం కాపాడతారు? రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏం కాపాడతారు? కాబట్టి ఐపీఎస్లకి ఒక గుణపాఠం లాగా వీళ్ళిద్దరి ద్వారా చూపించాలి. ఇంతకు ముందు ఇంకా ఉండారు ఐపీఎస్లు, వాళ్ళకి కూడా ఇలాంటి గుణపాఠాలు చూపిస్తే కిక్కురు మనకుండా ఇంకొకటి చేయకుండా ఉంటాడు అనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి ఎంపీ ఉండకాడి నుంచి ఆయన అందరిని అడ్డం పెట్టుకోవటం అలవాటు, ఐఏఎస్లని ఐపీఎస్లని. దాంట్లో భాగమే ఇది కూడా చేశారు. నోరు మూసుకొని కూర్చొని ఆయన ఏమనలే, వాళ్ళకి ఫస్ట్ నుంచి అలవాటే. పోతే 4 నెలలు జైలు పోతాం తిరుగుదాంలే అనుకున్నారు. అట్టాగే తిరిగేవాళ్ళు తిరిగారు. నీ పక్కన శ్రీలక్ష్మి తిరిగి సాగు బతుకుల్లో బయటకు వచ్చి మళ్ళీ చేస్తుందంటే ఏమనుకోవాలి? కాబట్టి ఇలాంటి వాటికి తూ అనుకోవాలి అంతే. ఆడవాళ్ళు కూడా సిగ్గులు తూ అని ఉయ్యాలి వాళ్ళ మొఖాన అని మేము కోరుకుంటున్నామండి. ఇవాళ బాబు గారు ప్రెస్ మీట్లో చెప్పిన మాటలు చాలా బాగున్నాయండి అందరికీ. మరి అయితే కంపల్సరీగా వాళ్ళ అమరావతి లోగోతో పాటు ఉండాల్సిందే అని చెప్పేసి ఆయన వాళ్ళ గట్టిగా మన రాష్ట్రాన్ని నిజంగా అమరావతి అంటే వాళ్ళు ఎంత తొక్కాలని చూశారు గత ప్రభుత్వంలో. ఈసారి ఆయన అసలు అమరావతి లోగో నిజంగానే ప్రపంచ పటంలో మన అమరావతి అంటే ఒక స్థాయిలో ఉండాలని బాబు గారు చూశారు. ఆ రకంగానే హ్యాపీనెస్ హోమ్ కూడా అమ్ముడుపోయినాయి అని చెప్పి వాళ్ళు అరగంటలో అమ్ముడుపోయినాయి ఆన్లైన్లో అయ్యి. ఇవాళ ఆ హ్యాపీనెస్ హోముల్లాగే పెడితే ఎంత ఆదాయం వస్తుంది మన రాష్ట్రానికి చెప్పండి మీరు? కాబట్టి వాళ్ళ బాబు గారు అదే స్థాయిలో అదే విజన్ చూపించాలని చెప్పేసి మళ్ళీ బాస్ ఈజ్ బ్యాక్ అని చాలామంది వాళ్ళు పెట్టినట్టు మళ్ళీ ఆయన ఆ విజన్ చూపించాలని చెప్పి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి అమరావతి రైతులందరికీ కూడా. అట్లాగే ఆంధ్రప్రదేశ్ రైతులు అయితే మరీ సంతోషపడుతున్నారు. ఎందుకంటే ఇవాళ ఎక్కడైనా సరే ఎక్కడికి వచ్చినా, అది కర్నూలు రాని కడప రాని ఏ ఇండస్ట్రియల్ క్యారిడార్లు వచ్చినా ఎక్కడైనా మనకు ఉద్యోగాలు ఉంటాయి, మన వాళ్ళు అందరికీ జాబ్స్ వస్తాయి అని ఎవరైనా సంతోషపడతారు. పని చేసుకునే వాళ్ళు కానీ జాబ్కి వెళ్ళేవాళ్ళు కానీ వాళ్ళు చదువుకున్న పిల్లలు పని చేసుకునే వాళ్ళకి అందరికీ దొరుకుతాయి అలాంటి ఉద్యోగాలు. కాబట్టి వాళ్ళు సంతోషపడాలి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెబుతున్నాం, నీ హయాంలో ఎంపీగా ఉన్నప్పుడు మీ నాన్నగారు ముఖ్యమంత్రి పదవి అడ్డం పెట్టుకొని ఐఏఎస్లను ఐపీఎస్లను ఏ రకంగా కోర్టు మెట్లు ఎక్కించావో వాళ్ళ చేత సంతకాలు పెట్టించుకొని నువ్వు ఇయ్యని పెట్టించుకొని కిడ్ ప్రోకోలు చేసి ఏ రకంగా తర్వాత వాళ్ళు ఇప్పుడు జైలుకి కోర్టు మెట్లు ఎక్కుతున్నారు వాయిదాలకి, అలాగే నువ్వు మాత్రం వెళ్ళటల్లా, వాళ్ళు మాత్రం ఇప్పటికి వెళ్తానే ఉండారు. మరి నీకు తప్పుతుంది, ముఖ్యమంత్రి అయ్యానన్నా ముఖ్యమంత్రి అయిపోయినాక నీకు తీరట్లా. ఇప్పుడు కూడా నువ్వు ఈ 3 నెలల నుంచి కూడా నేను లండన్ ఎప్పుడు పోదామా పోయి వచ్చావు మళ్ళీ పోతానని పెట్టుకుంటున్నావు. పద్దాకి ఈ దేశాలు పోవాలి, బెంగళూరులో ఉండాలి అని చెప్పి నువ్వేం చేసుకుంటున్నావో ఎవరికీ తెలియదు. కాబట్టి వాళ్ళ ఆయన ఆ రకంగా చేసి ఇప్పుడు కూడా మేము పద్దా చెబుతూ ఉండేవాళ్ళం, ఎవరైనా సరే ఇవాళ మీరు అమరావతికి కానీ దేనికైనా ఐఏఎస్లు సంతకాలు పెట్టాలి అంటే మీరు నెక్స్ట్ కోర్టుకి వెళ్తామే అని చెప్పేసి మేము ఎన్నోసార్లు చెప్పేవాళ్ళం. ఐపీఎస్లకి ఐఏఎస్లకి మీరు చదువుకున్న చదువుకి న్యాయం చేయండి, యథారాజా తదా అడ్మినిస్ట్రేషన్ లాగా ఉండొద్దు అని చెప్పి. కానీ ఎవరికి వాళ్ళు మందే రాజ్యం ఏముందలే మనం ఈ స్థాయిలో ఉండాం వాళ్ళు ఆ స్థాయిలో చేద్దామని చెప్పి మీరు దేనికి ఆశపడి చేశారో కానీ కంపల్సరీ వాళ్ళు మీరు కోర్టుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ సజ్జల రామకృష్ణారెడ్డి నేను ప్రభుత్వ సలహాదారుడిని అన్నాడు. ప్రభుత్వానికి కాదు, నీ పార్టీలో కామ కళాకారులకి నువ్వు ఒక సలహాదారుడివి, నీ పార్టీలో చేసే లంచాలకి సెటిల్మెంట్లకి నువ్వు ఒక సలహాదారుడివి. నువ్వు చేసిన సలహాదారుడు ఆ పని, నువ్వు ఇంకా నువ్వు చేసిన జర్నలిస్ట్ ఉద్యోగం. నీవు ఎంత మంచిగా ఉండాలో జర్నలిస్ట్ అంటే సమానంగా ఉండాలి న్యాయానికి ధర్మానికి. అలాంటిది నువ్వు నిజాయితీ లేకుండా నువ్వు కూడా ఇలా చేసి ఇంకా పైపెచ్చు చంద్రబాబు నవ్వాడు, లోకేష్ వెళ్తున్నాడు, బ్రహ్మిణి కూర్చుంది, భువనేశ్వర్ నడుస్తుంది, ఇలాంటివి కూడా వచ్చి నువ్వు చెప్పావు మీడియా ముందుకు వచ్చి అదే పనిలో ఉంటావు నువ్వు. కాబట్టి అసలు సాక్షి ఛానల్ కూడా ముయ్యాలని కోరుకోవాలి. మరీ అబద్ధాలు చెబుతున్నారు. ఇవాళ భారతి ఒక మహిళ అయ్యి ఉండి అమ్మాయి పేరు ఎందుకు రాయిలా?
ఆ జత్వాని పేరు నువ్వు ఎందుకు రాయలే, ఇవాళ 3 రోజుల నుంచి ఘోషిస్తుంది నీ పార్టీ, నీ దాంట్లో నువ్వు ఎందుకు రాయలే నీ పేపర్లో. కాబట్టి సాక్షి పేపర్ కూడా ముయ్యాలని కోరుకుంటున్నావు. కేబుల్ నుంచి నీ తీసేశారు, ఇంకా నువ్వు అసలు దాన్ని తీసేసి పక్కన పెట్టుకొని నీ మెదలకుండా కూర్చోవాలని మేము కోరుకుంటున్నామండి. ఆ సాక్షి పేపర్ కూడా ₹2 పేజీలు వస్తుందని కొత్తలో పొట్లాలు కట్టుకోవటానికే కొన్నారు మీ నాన్న పెట్టినప్పుడు. ఇవాళ మీ డబ్బా మీరు కొట్టుకోవటానికి పెట్టిన సాక్షి పేపర్లే వాళ్ళు ఇది ఎందుకు రాటల్లా. మీది మీరే ఎంతసేపటికి మీ డబ్బా మీది మీరు, లేకపోతే చంద్రబాబుని తిడతాం, ప్రతిపక్షాన్ని తిడతాం. ఇవాళ ఢిల్లీ స్థాయిలో ఆంధ్ర పరువు తీసిన ఘనత మీది. ఒక ఆడపిల్లని అట్ట చేసి వాళ్ళ ఆంధ్ర పరువు బజార్కి ఎక్కిందంటే మీరే. దానికి కూడా ఇవాళ ఆడపిల్లని ఆ రకంగా చేస్తే ఇవాళ ఢిల్లీ వెళ్ళి ఇవన్నీ చేస్తే పలానా ఆంధ్రప్రదేశ్లో పలానా అమ్మాయిని ఇలా ఢిల్లీ అమ్మాయిని ఇట్లా చేశారు, బొంబాయి అమ్మాయిని అని చెప్పేసి పాప మా అమ్మాయి సినిమా యాక్టర్ అంట కూడా మంచి చదువుకుంది అంటున్నారు. ఆ పిల్లని చేసి ఢిల్లీ పరువు ఢిల్లీలో కూడా మన బజారు పెట్టారు ఆంధ్ర పరువుని తీసుకెళ్ళి. మీలాంటి వాళ్ళు అసలు బతికి కూడా దండగే. ఐపీఎస్లను మాత్రం కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాం.